ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ఇటీవల కాలంలో గ్రైండర్స్ వచ్చినాయి, రోళ్ళు గురించి మర్చిపోయాం. కానీ కొన్ని గృహాల్లో మాత్రం రోలు రోకలి తప్పనిసరిగా ఉపయోగించేటువంటి విధి విధానం కనిపిస్తోంది. అయితే ఈ రోలును పొయ్యి ఎదురుగా ఉంచి పొయ్యికి రోలుకు మధ్యగా మాత్రం ఇంట్లో వాళ్ళు తిరగరాదు. ఇలా కనుక తిరిగినట్లయితే చాలా అనర్థాలు వస్తాయి. కాబట్టి పొయ్యికి పక్క దిశన ఉంచుకునుట చాలా మంచిది. రోల్ని మధ్య తిరగవలసిన పని లేని చోటున ఉంచాల్సిన పరిస్థితి గృహవాస్తురీత్యా గ్రహించాల్సి ఉంటుంది. అలాగే పొయ్యికి ఎదురుగా రుబ్బే మిషన్, ఈ మధ్య కాలంలో చాలామంది గ్రైండర్స్, పెద్ద పెద్ద గ్రైండర్స్ ఉంటాయి. అవి మిక్సీలు కానివ్వండి లేక పెద్ద పెద్ద గ్రైండర్స్ కానివ్వండి, వీటిని పొయ్యికి ఎదురుగా ఉంచకూడదు. మీరు నడిచేటప్పుడు ఈ రెండింటి మధ్య కూడాను నడవకూడదు. పొయ్యికి ఆవల భాగాన ఉంచుకున్నట్లయితే ఆ మధ్యలో నడవకుండా ఉంచుకునేటువంటి విధి విధానాన్ని మాత్రం ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. చాలామంది తమ ఇళ్లల్లో దేవతా మందిరంలో దీపారాధన చేసే విధి విధానం ఆచరిస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క ఇంటిలో దీపారాధన వెలిగించేటువంటి విధి విధానం కూడా గుర్తుపెట్టుకోవాలి. వాస్తురీత్యా దీపస్తంభమున వేసేటువంటి ఒత్తి తూర్పు ముఖంగాను ఉత్తర ముఖంగాను వెలిగించినట్లయితే లక్ష్మీప్రదం. ఇలా వెలిగించడం చాలా మంచిది. అలాగే పశ్చిమ ముఖంగాను దక్షిణ ముఖంగాను వెలిగించినట్లయితే దారిద్ర్యం, రోగ బాధలు, విపత్తులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. దీపపు కుందిలో 5 ఒత్తులు వెలిగించేటువంటి విధి విధానం కూడా ఉంది. అది సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్నే ప్రసరింపజేస్తుంది ఇంటిలో. మీ ఇంట్లో ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా తులసి పూజ చేయాలి. ఆ తులసి చెట్టు పెట్టినటువంటి ప్రతిరోజు కూడా పూజించిన దేవతల యొక్క దీవెనలు ఏ విధంగా వాస్తురీత్యా పొందవచ్చో కూడా గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. తులసి వృక్షంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, లక్ష్మి, సరస్వతి, మంగళగౌరి, దేవమాతలు, సనక సనందన, నారదాది బ్రహ్మ ఋషులు, సప్త కన్యలు, అష్టదిక్పాల, అష్టవసువులు కూడా ఉంటారు. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడా సాయం సంధ్యా సమయంలో ఈ తులసి చెట్టు దగ్గర కనుక దీపారాధన చేసేటువంటి వాళ్ళు సర్వవిధములైన శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో విరాజిల్లుతారు. ఆ గృహంలో ఉన్న ప్రతి వారికి కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా సిద్ధిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఉసిరిక దీపాలు కనుక ఏ ఇంట ఆ యొక్క పూజా మందిరంలో వెలిగించబడతాయో, అలాగే తులసి కోట వద్ద కూడాను వెలిగించబడతాయో, ఆ ఇంట లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు సంప్రాప్తమవుతాయి అని చెప్పేసి శాస్త్రవచనం. ఉసిరిక దానం కూడాను విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేసి తీరుతుంది. దీర్ఘాయువుకు అనుగ్రహ ధాత్రి ఈ యొక్క ఉసిరిక అనేటువంటి విషయాన్ని గుర్తెరుగుతూ శివకేశవులకు విశిష్టవంతమైనటువంటి తత్వంతో ఉన్నటువంటి ఈ మాసంలో ఏ ఇంట అహోరాత్ర విష్ణు సహస్రనామ పారాయణ కానీ, శివనామ పారాయణ కానీ, నామ సంకీర్తన పారాయణాదులు కానీ ఆచరించినట్లయితే చాలా శుభదాయకవంతమైన ప్రభావంతో ఆ గృహంలో ఒక దేదీప్యవంతమైనటువంటి శక్తి పుంజాలు ఉంటాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేనే లేదు అనే విషయాన్ని గుర్తిరగాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారు కదా, ఈ వనభోజనాల యొక్క ప్రభావం గృహంలోనే పొందాలి అంటే ఏమి చేయాలి అన్నది ప్రశ్న. తప్పనిసరిగా వనభోజనం చేసేటువంటి లక్షణాలు గనక కుదరనప్పుడు ఇంటిలోనే తప్పనిసరిగా 3 కుండీలలో ఉసిరిక చెట్టు, జమ్మి కొమ్మ, తులసి, రావి ఈ యొక్క చెట్లు కొమ్మలనైనా సరే ఉంచుకొని
ఆ యొక్క ప్రాంతంలో గనక బ్రాహ్మణాదులను పిలిచి చక్కగా భోజనం గనక చేసినట్లయితే వనభోజనం చేసిన విశిష్ట ఫలం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. ఈ భోజనం చేసేటప్పుడు మాత్రం అరటి ఆకులలో భోజనం చేయటం సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.